తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ అన్నదమ్ములు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోలుగా రాణించి తండ్రికి తగ్గ తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ బ్రదర్స్ కు సరైన సినిమాలు పడడం లేదు. దివంగత దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. తన సినిమా కెరియర్ లో 51 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవి సత్యనారాయణ 2011లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఈవీవి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆర్యన్ రాజేష్ కెరియర్ ప్రారంభంలో చాలా మంచి సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ నటుడు తన తండ్రి ప్రొడక్షన్ బ్యానర్ ను రీలాంచ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే కెరియర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా గతేడాది 12A రైల్వే కాలనీ అనే సినిమాలో నటించాడు అల్లరోడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఆల్కహాల్, సభకు నమస్కారం సినిమాలు ఉన్నాయి.